నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. ఒక పక్కన వేసవి సెలవులు గడుస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలని ఇప్పుడు దర్శకులందరూ కూడా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ప్రతి సంవత్సరం ఉండేది. బట్ ఈ సంవత్సరం మాత్రం ఓ పక్కన ఎండ తీవ్రత పెరగడం, సరైన సినిమాలు లేకపోవడం, అలాగే ఐపీఎల్ ప్రభావం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడమే సరిగ్గా ఉండడం లేదు. అండ్ 90% వరకు థియేటర్లు కూడా ప్రేక్షకులు లేక కొన్ని చోట్ల అయితే హాల్ మొత్తం ఖాళీ ఉండడం వల్ల కూడా స్క్రీన్ మీద సినిమా పడలేదని చెప్పేసి వార్తలు కూడా బయటకు వచ్చినాయి. సో ఇలా సమ్మర్ గడిచిపోతున్న నేపథ్యంలో లాస్ట్ నెలగా ఉన్న జూన్ నెల అయితే కంటిన్యూస్ గా సినిమాని రిలీజ్ చేయాలని, ఎట్టకేలో వేసవి ఎండింగ్ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలపాలని తెలుగునాట సినిమా ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టుగా అయితే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మన తెలుగు దర్శకులు. సో మొదటిగా మాట్లాడుకోవాల్సి వస్తే జూన్ నెలలో మొదటిగా రిలీజ్ అవబోతున్న సినిమాగా పెద్ది ఉండబోతుంది. సో అత్యంత ఆకర్షణగా నిలిచిన ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, గ్లోబల్ స్టార్ కి ఎనలేని కీర్తిని తెచ్చిపెడుతుందని చెప్పేసి మేకర్స్ అయితే ఫిక్స్ అవుతున్నారు. సో ఈ సినిమాని జూన్ 4న రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా జాహ్నవి కపూర్ అయితే నటించారు. అండ్ దీనికి బుచ్చిబాబు దర్శకుడిగా అయితే నిలిచారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ఖచ్చితంగా వేసవికి ఆకర్షణగా నిలవడమే కాదు, వేసవి సెలవులు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని చెప్పేసి మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే మరొక పక్క సమంత హీరోయిన్ గా అలాగే ప్రొడ్యూసర్ గా చలాలా మూవీ పిక్చర్స్ పై తీసిన సినిమా మా ఇంటి బంగారం. సో ఈ సినిమాని నందిని డైరెక్ట్ చేసుకొచ్చారు. సో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా ఈ జూన్ నెలలో అయితే నిలుస్తుంది. సో దీన్ని జూన్ 19న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆల్రెడీ మేకర్స్ అయితే ప్రకటించుకొచ్చారు. మే నెలలో రిలీజ్ చేయాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు జూన్ నెలకైతే వచ్చింది. సో ఈ సినిమాను కూడా జూన్ లైనప్ లో అయితే పెట్టారు. సో మరి ఈ సినిమా సమంత సెకండ్ పిక్చర్ గా అయితే ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. స్వయంగా తనే హీరోయిన్ గా చేస్తున్న సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ అందుతుందని సమంత ఫ్యాన్స్ తో పాటు మూవీ టీం అంతా కూడా నమ్ముతున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం చిత్రీకరణ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో అయితే ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా ఉంది. అలాగే అఖిల్ కెరియర్ లో ఇంకొక సినిమాగా అయితే ఇప్పుడు లెనిన్ రాబోతుంది. అందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ నటించింది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు జూన్ 26న అయితే సినిమా రాబోతుంది. దీన్ని ఆల్రెడీ మార్చ్ వేదికగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో పెద్ది ఉంటుందన్న నేపథ్యంలో అప్పుడైతే దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ప్లాన్ చేశారు. బట్ జూన్ 26కి ఫైనల్ డేట్ అయితే ఖరారు చేశారు మూవీ టీం. సో ఈ సినిమా కూడా ఇప్పటిదాకా అఖిల్ కెరియర్ లో చాలా సినిమాలు డీలా పడిపోయిన నేపథ్యంలో ఈ సినిమా అయితే ఖచ్చితంగా తన కెరియర్ కి ఒక మైల్ స్టోన్ లో ఉండడమే కాకుండా ఒక కొత్త చరిత్రని సృష్టిస్తుందని చెప్పేసి మూవీ టీం అయితే ఫిక్స్ అవుతున్నారు. అలాగే సో జూన్ 11న కూడా సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన సంగీతం అనే ఒక కొత్త సినిమా అయితే జూన్ 11న రాబోతుంది. సో ఆయన ఇప్పుడు 94 ఏళ్ల వయసులో కూడా ఇలా దర్శకుడిగా తన ఏంటో ఇంకొకసారి నిరూపించుకోవడానికి ఒక కొత్త చిత్రంతో అయితే మన ముందుకు రాబోతున్నారు. సో ఇలా లైనప్ లో వేసవి ఎండింగ్ లో ఇలా జూన్ నెల వేసవి ఆఖరి నెలలో ఇలాంటి సినిమాలన్నీ లైనప్ లో ఉండడం ఖచ్చితంగా ఇది ప్రేక్షకులకి ఆనందాన్ని కలిగించే విషయమే. మరి వీటిలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అందుతుందని అనుకుంటున్నారు? సో వాళ్ళ కెరియర్ లో ఎంతో మంచి సినిమాని వేసవి సెలవులు అందించాలని ప్లాన్ చేస్తున్నాం మేకర్స్ ఎవరు బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.